ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు ఇది పొంగనూరు పాప గురించి. పొంగనూరు పాప గురించి ఆమె ఇంకొక ఇద్దరు మహిళలు కూడా మాట్లాడుతున్నారు, శ్యామల, రోజా. మదనపల్లిలో రెవెన్యూ ఫైల్ పోతే ఫ్లైట్లు వేసుకొని వచ్చినారు. పొంగనూరు పాప చనిపోతే ఎందుకు చూడలేదండి? పొంగనూరు పాప చనిపోయిన విషయంలో అన్ని కూడా ఆరాలు తీస్తా ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినారు, ఏ విధంగా చనిపోయింది, దేనికి చనిపోయింది, వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా నష్టం కలిగిందని చెప్పి. ఆడపిల్లల యొక్క మరణాల గురించి లక్ష్మణ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి. అక్కడ లోకల్ గా మా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పరామర్శించడం జరిగింది. వాళ్ళ పాపకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా జరిగింది, ఫైనాన్స్ వల్ల అది జరిగిందని చెప్పి మ్యాటర్ బయటకు వచ్చింది. కాబట్టి ఎవరు వాళ్ళ మూలాలు ఏంటి కనుక్కొని వాళ్ళ కఠినమైన శిక్షలు వేయించాలని చెప్పి ఈ రోజు మహిళా మినిస్టర్ గారు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో కానివ్వండి, జనసేన ఈ ఉమ్మడి పార్టీ యొక్క గవర్నమెంట్ లో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో మాకు బాగా తెలుసు. మేము బాగా రక్షించుకుంటాము ఆడపిల్లల్ని. ఎందుకంటే మహిళా పక్షపాతి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే ఆడవాళ్ళ గురించి, తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించినటువంటి గొప్ప చరిత్ర తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేటటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మహిళలు అవమానపరిచేటటువంటి పార్టీ కాదండి. ఏది తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు సమాన హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. మన చట్టం ఎన్టీ రామారావు కాదు, మీరు తెలుసుకోవాలి. అవి చట్టాల్లో ఉండేవి, చట్టాల్లో ఉండేవి. ఎన్టీ రామారావు ఎక్కడ ఆర్టికల్ రాయలేదు, ఆయన భారత రాజ్యాంగం రాయలేదు సమాన హక్కు కల్పించడానికి. మీరు తెలుసుకోవాలా, న్యాయ వ్యవస్థలోని ఏమున్నాయో, ఏం చేస్తావో, ఏం చేయగలరో తెలుసుకోవాలా. ఎన్టీ రామారావు చేస్తాడు, ఎన్టీ రామారావు చేస్తాడే తండ్రి హక్కులో ఇవ్వడానికి. చెప్పేది వినండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు మేడం కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. రైట్ ఓకే లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం మేడం కంప్లీట్ చేయండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా తీసుకొచ్చి ఏవి కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర మీకు లేదు. అవన్నీ అమలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎన్టీ రామారావు గారి గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అమలు చేసినట్టు తెలుసుకోండి. లక్ష్మణ్ గారు మీరు మధ్యలో మాట్లాడకండి. కాబట్టి మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను నేను. కానీ ఇప్పుడు మనం చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా సరే వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా మనం మాట్లాడాల్సింది మీరు చర్చలకు రావడం జరిగింది. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడకండి. మేడం ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా లక్ష్మణ్ రావు గారు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నింది, చాలా గౌరవంగా ఉన్నింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా మేమే సక్సెస్ సాధించాం. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అంతా డొల్లగా కనిపిస్తుంది అంటారు, దానికి సమాధానం చెప్పండి. అందుకేనండి 11 సీట్లకు పరిమితం చేసింది ప్రజల కదా ఓట్లు వేసింది. 11 సీట్లకు పరిమితం ఎందుకు చేసినారు? కాదు, చెత్త ప్రభుత్వాన్ని ప్రజలకు అందించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మన పవన్ గారు కూడా కొండపైన ఒక మాట చెప్పారు, మరి ఆ వెంకటేశ్వర స్వామి చెప్పించినట్టున్నారు. ఆ 11 సీట్లు కూడా రావు ఈసారి మీకు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షంలో ప్రజలకి ఏం చేయాలో, ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు చిన్న పొరపాట్లు చేస్తే వాటి విషయాల గురించి మీరు బయటకు చెప్పి ముందుకు రావాలని రాండే కానీ ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడి రౌడీ మాటలు మాట్లాడితే ఎవ్వరు ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి మీరు కొంచెం మితంగా మాట్లాడండి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి రాష్ట్రంలో. అంత పెద్ద విపత్తు వచ్చి విజయవాడ అంతా కూడా మునిగిపోయి ఎంతో నష్టం కలిగితే మీరు ఆయన అంత కష్టపడి పని చేస్తా ఉంటే మీరేం చేస్తారండి? లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యిని కలిపి, తక్కువ రకం నెయ్యిని కలిపి ప్రజలు పంచిపెట్టారు. ఇంకా సిగ్గుచేటు ఎవరైనా చేస్తారా ఆ పని? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సిగ్గుండాలా? రాష్ట్ర ప్రజలను లక్ష్మణ్ రావు గారు అవతల మహిళా నేత ఉన్నారు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ అది కోర్టు పరిధిలో ఉంది అది. రైట్ గారు రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ రైట్ లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. కుసుమ గారు
ఏం మాట్లాడతారు మీరు? చంద్రబాబు నాయుడుతో మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చండి. మా పార్టీ సనాతన ధర్మం కోసం పుట్టిన పార్టీ, సనాతన ధర్మాన్ని మీకు కాపాడుతామని చంద్రబాబు నాయుడుతో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చండి మీరు. నీకు తెలియదు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ వాళ్ళ పిల్లలతో కూడా డిక్లరేషన్ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇవ్వకూడదని హైకోర్టు చెప్పింది మీకు. మీకేం తెలుసు చట్టం గురించి? డిక్లరేషన్ ఇవ్వాలన్న రూల్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వాలన్న రూల్ ఇవ్వలేదని హైకోర్టు చెప్పింది. మీరు తెలుసుకుని వస్తారు. రైట్, ఒక్క నిమిషం మేడం ప్లీజ్. కాబట్టి మీకు చట్టాల గురించి మీకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారండి శ్రీనివాస్ గారు? అయినా గమ్మనుండమని చెప్పండి. ఒక్క నిమిషం. రైట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. రైట్ కుసుమ్ గారు ఒక్క నిమిషం. సార్ ఆయన చెప్తున్నది విన్నారు కదా, అసలు డిక్లరేషనే లేదనేసి కోర్టు చెప్పింది అంటారు లక్ష్మణరావు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే దంపతులతో వచ్చి వాళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చారండి? స్వామి ప్రసాదం తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు? దాంట్లో మీరు జంతువులు కలిపినారు కాబట్టి మీరు ప్రసాదం తీసుకోవాలా? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? తెలుగు వాళ్ళ కనకదుర్గమ్మ మెట్లు పవన్ కళ్యాణ్ గారు కడగారు కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కడగొచ్చా మెట్లు? మొత్తం ఐదులు కడగలు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మొత్తం అయ్యాడు? పవన్ కళ్యాణ్ కళ్యాణ్గా ఎలా మారింది? పవన్ కళ్యాణ్ గా మారిందా? రైట్ పవన్ కళ్యాణ్ గా మారిందా? లాంగ్వేజ్ వద్దు లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు మగన్ రాయరు కదా, ఎలా రాస్తారు మీరు? లక్ష్మణరావు గారు మెట్లు కడగాలని అది మహిళలే కడగాలని రూల్ లేదు సార్. అది ఎవరైనా మొక్కుకుంటే చేయొచ్చు. రూల్ మీ యొక్క శాస్త్రాలు, మీ యొక్క ఏవైతే మీరు చెప్తున్నారో సనాతన ధర్మాలు చెప్తూ ఉన్నాయి. రూల్ కాదు, రూల్ మీ దాంట్లో పెట్టుకున్నారు. ఆడవాళ్ళే కడగాలి, ఆడవాళ్ళే ఇచ్చేయాలి, ఆడవాళ్ళ బొట్లు పెట్టాలి, ఆడవాళ్ళ పూజలు చేయాలని. మీరు ఎప్పుడైనా తిరుమలకి అట్లా వెళ్ళారా? ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడచ్చా? కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం. కుసుమ్ కుమార్ గారు సనాతన ధర్మం ఒక్క నిమిషం చెప్పండి. నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ వ్యక్తి రోడ్ల మీదకి రావచ్చా? పవన్ కళ్యాణ్ వ్యక్తి సూక్తులు చెప్పచ్చా? సూత్రులు కదా, వీళ్ళందరూ సూత్రులే కదా. 4 కోయమన్నారు కదా, ఇదే సనాతన ధర్మం. సోమల శేషం కోయమన్నారు కదా. రైట్ ఒక్క నిమిషం సార్. ఈ కుసుమ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిజంగానే సనాతన ధర్మం వీళ్ళు పాటించడం అయితే వీళ్ళు కూతురు జోగినిగా చేయగలరా? ఉండా ఒక జోగినిగా దేవదాసులుగా తయారు చేసి రోడ్డు మీద పెట్టి వాళ్ళే వాడుకోవడానికి చెప్పగలరా? ఏం మాట్లాడతారు సార్? ఎవరి లక్ష్మణరావు గారు మీరు టాపిక్ ఎక్కడికి వెళ్తున్నారు ప్లీజ్? రైట్ 1 minute ప్లీజ్ టాపిక్. మేడం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం కూల్ ప్లీజ్ సార్ మీరు చెప్పండి. రైట్ ఓకే మీరు ఒక్కటి చూడండి మేడం ప్లీజ్. మేడం కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం. మేడం కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం. రాష్ట్రాల మధ్య 2 రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కులాల మతాలు తీసుకొచ్చే రగిలించి హిందువులను నచ్చగొట్టే వాళ్ళని చంపేయండి, ఎందుకు చంపేయండి? మీకు సిగ్గులేవా? మీకు పౌరుషాలేవా? రోడ్ల మీద రండి. రైట్ ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్ వాయిస్ మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్ ఓకే మేడం ప్లీజ్. మేడం టైం లేదు. ఓకే రైట్ సార్ ప్లీజ్ సార్. ఇది విమర్శలు ప్రతి విమర్శలు కాదు. ఇక్కడ వాళ్ళ ప్రజలు కోరుకునేది ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షంపై దాడి చేయమని కాదు, ప్రతిపక్షం అధికార పార్టీ పైన అసత్య ఆరోపణలు చేయడం అని కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటి? ప్రజలు కోరుకునేది వాళ్ళకు కావాల్సింది హామీలు నెరవేర్చడం, వాళ్ళకు కావాల్సింది ఉద్యోగాలు. ఏది యువత కోరుకునేది, మహిళలు కోరుకునేది భద్రత, రైతులు కోరుకునేది వాళ్ళ పంట దిగుబడి పెరగటం, వాళ్ళకే కొంత లాభసాటి వ్యవసాయంగా చేయడం. ఇలా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి దాని వైపు వెళ్ళాలి. ఏది ఇలాంటి